కాదు, మా అందరికీ కూడా శామ్ వదిన బుట్ట బొమ్మలాగా అందంగా చక్కగా కనిపించింది. కనిపించడం ఏంటి, అలానే ఉంది. అసలు నా దిష్టి తగిలేలా ఉంది. ఎందుకు నచ్చదు? రెడీ చేసిందే తనయ్యుంటుంది. ఎంత డ్రామా ఆడారు! ఇద్దరు కలిసి నన్ను ఫూల్ని చేశారు. సామాన్య, ఏంటి ఇలా రాయిలా నిలబడిపోయావు? ఏం లేదు, ఐఎమ్ ఫైన్. ఇంతకీ ఆ సమంత ఎక్కడా? అఖండ దీపం దగ్గరుంది. అయ్యో, నా చెయ్యి మంట కాలింది కదా. మంట. పదమ్మా, పద. రోజుల కన్నా ముందే నీ దీపం కొండెక్కిందనుకో, నీ పూజ మొత్తం పాడైనట్టే. నేను కొండెక్కిస్తాగా. ఇప్పుడు చెప్తా.
అబ్బా, అస్సలు గాలి లేదు. ఏం చేస్తున్నావు నువ్వు? అర్థమై చేస్తున్నావా? అమ్మవారి అఖండ దీపం ఉంది, కనిపించట్లేదా నీకు? ఇది మరీ బాగుంది. హాట్గా ఉంటే వేసుకున్నాను తప్ప. అయినా నలుగురు తిరిగే దగ్గర ఇన్ని రోజులు పూజలేంటి? నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి? ఈ 9 రోజులు దీపం వెలగాలని స్వామీజీ చెప్పిన విషయం నీకు కూడా తెలుసు కదా? తెలుసులే. అంత కేర్లెస్ గా మాట్లాడక సామాన్య. ఐమ్ జస్ట్ కిడింగ్ యార్. యాక్చువల్లీ ఐ ఫర్గాటన్. స్వెట్ వచ్చింది, ఫ్యాన్ వేసాను. సూర్య, పండగ అయ్యే వరకు లైట్స్ మాత్రమే వెలుగుతాయి. గాలి లేకుండా ఉండలేని వాళ్ళు వాళ్ళ రూమ్కెళ్ళి ఏసీ ఆన్ చేసుకుని ఉండండి. పూజ విలువ తెలియని వాళ్ళు ఇక్కడ లేకపోయినా నష్టమేమీ లేదు. అర్థం చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ రిపీట్ అయితే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. నేను కావాలని చేశానా? అంత కోప్పడతాడేంటి? ఛ! బేబీ, ఏమైంది? ఇద్దరు నన్ను మోసం చేశారు మామ్. ఎవరు? సూర్య, శామ్. ఏం చేశారు? అసలేం చేశారంటే, అలా చేశారా? అవును మామ్. సరే సరే, తర్వాత చూసుకోవచ్చు కదా. మళ్ళీ నువ్వు ఫ్యాన్ ఎందుకు వేసావు? అదొక్కతే ఉంది కదా అని వేశాను. సూర్య వస్తాడనుకోలేదు. ఓకే, లీవ్ ఇట్ నౌ. నో, నా కోపం చల్లారాలంటే ఇప్పుడే ఏదో ఒకటి చేసి సక్సెస్ అవ్వాలి. బేబీ, రిలాక్స్ అవ్వచ్చు కదా కాసేపు. నో మామ్, చేశాకే రిలాక్స్ అవుతాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతుందో ఏంటో. సిలిండర్ అయిపోయింది. చెప్తా నీ సంగతి. ఏం చేస్తున్నావు బేబీ? ఏం చేస్తున్నావు బేబీ? వెయిట్ అండ్ సీ మామ్. బేబీ, వాట్ ఆర్ యూ డూయింగ్? డోంట్ బిహేవ్ మ్యాడ్. స్టాప్ దిస్. వాట్ సీ? శామ్ చనిపోతే పెద్ద గొడవ అయిపోతుంది. మనల్ని తీసుకువెళ్లి జైల్లో పెడతారు. మామ్, ఎందుకు ఏదేదో ఊహించుకుంటావు? కళ్ళ ముందు ఫ్యూచర్ కనబడుతుంటే ఊహించుకోకుండా ఎలా ఉండగలను? యు నో సంథింగ్, ఐఎమ్ నాట్ మ్యాడ్. నాకు దాన్ని చంపే ఉద్దేశమూ లేదు, అంత అవసరం రాదని అనుకుంటున్నాను మామ్. మామ్, నాకిప్పుడు కావాల్సింది శామ్ పూజను చెడగొట్టడం. అది ఇప్పుడు అమ్మవారికి పాయసం చేయడానికి వస్తుంది. చెయ్యాలంటే గ్యాస్ ఉండాలి కదా. స్పేర్ సిలిండర్ కూడా లేదు. అది మ్యాటర్. దట్ ఈస్ సామాన్య. యు ఆర్ గ్రేట్ బేబీ. ఫినిష్. ఇప్పుడు పూజ ఫినిష్. మామ్, నీకేమైనా వాసన వస్తుందా? నో బేబీ.
పదమ్మా బయట నుంచి పిక్చర్ చూద్దాం. Come. శామ్, కొర్ర పాయసంలో జీడిపప్పులు బాగా వేయి. స్పూన్ కి 4 రావాలి. శామదిన కిస్మిస్ కూడా వేయి. పాయసం కొంచెం ఎక్కువ చేయి సిస్టర్. పాయసం బాగా తీయగా ఉండాలి, మర్చిపోకు. అందరికీ సరిపోవాలి ప్రసాదం, సరేనా? సిస్టర్ చాలా బాగా చేయాలి. ఈ గేమ్ లో నువ్వే విన్నవాలి. అవునవును. అవును శామదిన, ఎలా అయినా నువ్వే గెలవాలి. షూ ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. సరే. కొర్ర పాయసం అయ్యే వరకు ఎవ్వరూ మాట్లాడకూడదు. డోంట్ డిస్టర్బ్ మీ, ఓకే? ఐ గెస్ గ్యాస్ అయిపోయింది. స్పేర్ ఉంది కదా సిస్టర్, ఒక్క నిమిషం ఫిక్స్ చేస్తా ఉండు. దిస్ ఈజ్ ఆల్సో ఎంప్టీ సిస్టర్. ఇప్పుడెలా? డోంట్ వరీ శామదిన. ఏమండి, వెంటనే గ్యాస్ బుక్ చేసి అర్జెంట్ గా కావాలి, మేమే వచ్చి తీసుకెళ్తామని చెప్పండి. ఓకే, ఒక్క నిమిషం. పద్మ, పండగ టైం కదా, షార్టేజ్ అంట. 2 days టైం పడుతుంది అంటున్నాడు. అయ్యో, ఇప్పుడేం చేయాలి? వాట్ హ్యాపెండ్? సూర్య, ఈరోజు అమ్మవారికి ఇష్టమైన కొర్ర పాయసం చేద్దాం అనుకున్నాను. గ్యాస్ అయిపోయింది, స్పేర్ కూడా లేదు. ఫోన్ చేస్తే 2 days పడుతుందంటున్నారు. నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు సూర్య. అంతేనా? సరే, నువ్వు ఇలా రా. ఎక్కడికి రా చెప్తాను. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. నువ్వు అమ్మవారికి ఇష్టమైన కొర్ర పాయసం చేయబోయేది ఈ పొయ్యి మీదే. ఒకందుకు గ్యాస్ అయిపోవటం మంచిదే తెలుసా? అమ్మవారి నైవేద్యం స్టవ్ మీద చేసే కంటే ఈ కట్టెల పొయ్యి మీద చేస్తేనే చాలా మంచిది. అవునా సూర్య? అవును శామ్, మనం డైలీ వాడే స్టవ్ మీద నాన్ వెజ్ కూడా వండుకుంటాం కదా. అవును. ఇదైతే అమ్మవారి కోసమే ప్రత్యేకంగా తయారు చేసింది. ప్రకృతి ప్రసాదించిన కట్టెలకి స్వచ్ఛమైన అగ్ని తోడవుతుంది కాబట్టి పవిత్రమైన ప్రసాదం రెడీ అవుతుంది. అమ్మవారు సంతోషిస్తారు. నాకు కావాల్సింది కూడా అదే. మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేయి. సూర్య, పొయ్యి నీ చేతుల మీదుగా వెలిగించవా ప్లీజ్ సూర్య. ఓకే. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న కూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్న
అరే ప్రేమ ఉంటే చాలు నంట డబ్బు గిప్పులెందుకంట పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు. ఈ లోకంలో కన్నీరింక చెల్లు. అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం మంచుకి ఎండే ఆనందం వాక్కి వానే ఆనందం అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం బ్రతుకే నూరేళ్లన్నం బ్రతుకే బ్రహ్మానందం చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం ఆనందమానంద పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు. ఈ లోకంలో కన్నీరింక చెల్లు. అందరూ నోస్ క్లోజ్ చేయండి. ఎందుకు? అమ్మవారికి పెట్టే ప్రసాదాలు అమ్మవారికి పెట్టే వరకు ఎవ్వరూ వాసన చూడకూడదు. అలా అని తమరికెవరు చెప్పారు? మా మామ్ చెప్పింది. ఓ ఓకే, నోస్ క్లోజ్. సాముదిన, తమ్ముణ్ణి అలా చూస్తూ ఉంటే ఈ లోపల పాయసం మాడిపోతుంది. ఇప్పుడు నోస్ ఓపెన్. అమ్మవారికి ఇష్టమైన కొర్ర పాయసం రెడీ. ఓకే, నేను తీసుకొస్తాను, నువ్వు పద. నో నో, నేనే తీసుకొస్తాను. కాలుతుంది శామ్, నువ్వు పట్టుకోలేవు. ఇలా పట్టుకుంటే కాలదు. ఐ నో. అలా ఎవరైనా పట్టుకుంటారు. అసలు ఏమీ లేకుండా వేడిగా ఉన్న పాయసపు కుండని చేతులతో పట్టుకొని అమ్మవారి ముందు పెడితే ఇంకా మంచిది, తెలుసా? అవునా? అయితే అలానే తీసుకువెళ్తా. ఆగాగు, నేను సరదాగా అన్నాను. పర్లేదు, క్లాత్ పట్టుకునే తీసుకునిరా. లేదు, వద్దు సూర్య. నా చేయి కాలుతుందని నువ్వు మాట మారుస్తున్నావు కదూ. లేదు, నేను ఇలాగే తీసుకువెళ్తాను. సముద్రం కాలుతుంది. చెప్పానా? జాగ్రత్త.